When there is no one to help you, when there is no one to plead for you, there is a God in heaven who pleads for you, who helps you. John chapter 5 verse 1 to 9. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, యెరూషలేములో బెతెస్దా అనే ఒక కోనేరు ఉంది. ద పూల్ ఆఫ్ బెతెస్దా. ఒక పూల్, స్విమ్మింగ్ పూల్ తెలుసా ఎంతమందికి? అలా ఒక పూల్ ఉండేది యెరూషలేములో. చాలా పూల్స్ ఉన్నాయి, కానీ ఈ పూల్ ఒక స్పెషాలిటీ ఉంది. 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. అక్కడ దేశంలో ఉన్న సకల వ్యాధులు గలవారు, అంటే బ్లైండ్, లేమ్, ఇన్ఫార్మిటీస్తో ఉన్న వాళ్ళు, ప్యారలైటిక్ పీపుల్, ఏ వ్యాధి గల జనాలు కూడా అక్కడ తీసుకొచ్చేవారు ఆ పూల్ దగ్గరికి. ఎందుకు అని అంటే, ఆ పూల్ దగ్గరికి దేవదూత వచ్చి, ఆ కాలంలో టైం ఉండదు, ఏ టైంలో వస్తుందో తెలీదు, ఏంజల్ వచ్చి ఆ నీటిని, ఏంజల్ విల్ స్టిర్ అప్ ద వాటర్, ఆ నీళ్ళు కదిలినప్పుడు ఎవరైతే మొదటి వ్యక్తి ఆ నీటిలో దిగుతారో అతనికి స్వస్థత జరుగుతుంది. అక్కడ జరుగుతున్నాయి అద్భుతాలు. అప్పుడు అనేక మంది రోగులు, రకరకాల వ్యాధులతో ఉన్నవారు, రకరకాల సకల వ్యాధులు, అది ఏదైనా అవనండి, ఆ రోగులు తీసుకొచ్చి అక్కడ పడేసేవారు, అక్కడ ఉంచేవారు. ఎప్పుడైతే ఆ కాలంలో టైం తెలియదు, ఎప్పుడైనా రావచ్చు దేవదూత, ఏ టైంలో రావచ్చు, వీళ్ళు ఎదురు చూస్తూ ఉండేవారు. వెంటనే మొదట దిగిన వాడికే స్వస్థత, మొదట ఎవరైతే ఆ కోనేరులో దిగుతారో వాళ్ళకి స్వస్థత జరుగుతుంది. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు 38 సంవత్సరాల నుండి, ఏ మ్యాన్ విత్ ఇన్ఫర్మిటీ, ప్యారలైటిక్ మ్యాన్ ఫర్ 38 years, చాలా సంవత్సరాల నుండి కదలలేడు. వాళ్ళ స్నేహితులు, బంధువులు తెచ్చి పెట్టారు, ఏదైనా బాగవుతాడేమో, ఎందుకంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారు, అనేక దగ్గరికి వెళ్ళారు, నో యూస్. 38 years నుండి ఒక రిజల్ట్ లేదు. అక్కడ తెచ్చి పడేశారు వాళ్ళ ఫ్రెండ్స్, బంధువులు తీసుకొచ్చి, ఒకవేళ ఇతను దేవదూత కదిలినప్పుడు అతను దూకితే స్వస్థత జరుగుతుందని. కానీ అతను కదలగలడా? కదలలేడు. అతని పరిస్థితి ఎలా ఉందంటే, అతను దిగుదామన్న ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చి దిగిపోయేవాళ్ళు, ఎందుకంటే అతను లెగలేడు, అతనికి సహాయం చేసేవారే లేరు. అతను అనుకుంటున్నాడు, ఎవరైనా సహాయం చేస్తే బాగుండేది కదా, నాకు ఎవరూ లేరని బాధపడుతూ కూర్చున్నాడు అక్కడ. కొన్నిసార్లు మనం కూడా అనుకుంటా, చాలాసార్లు అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. అరే నాకు ఎవరు సహాయం చేయట్లేదే, అందరూ బాగుపడుతున్నారే, అందరూ స్వస్థత పొందుకుంటున్నారే, అరే అందరికీ జాబ్ వస్తుంది నాకు రావట్లేదు, అందరికీ ప్రమోషన్ వస్తుంది నాకు రావట్లే, అరే అందరూ బ్లెస్ అవుతున్నారు నాకు అవ్వట్లేదు, సహాయం చేసేవారు లేరు, ఒక సపోర్ట్ ఉంటే బాగుండేది, నాకు ఆ సపోర్ట్ ఉంటే నేను సాధించగలను, ఎవరో ఒకరు బ్యాక్గ్రౌండ్ ఉంటే బాగుంది, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి వాళ్ళు సహాయం చేయగలుగుతున్నారు, నాకు ఆ సపోర్ట్ కూడా లేదు, నాకు ఎవరూ లేరని బాధపడుతూ అనేక స్థితిలో మనం కూడా వెళ్ళుండొచ్చు. అదే పరిస్థితుల్లో అక్కడ ఉన్నాడు. అక్కడ 38 సంవత్సరాల నుండి ఎవరైనా సహాయం చేస్తే బాగుండేదని. అప్పుడు వచ్చాడు ఎవరు? యేసు ప్రభు వచ్చాడు. నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, అతన్ని యేసయ్య చూశాడు. ఈరోజు మనం కూడా కొన్నిసార్లు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, ఇఫ్ దెర్ ఇస్ నో వన్ టు హెల్ప్ యూ, డోంట్ వరీ, బాధపడద్దు. దేర్ ఇస్ ఎ క్రియేటర్, యువర్ మాస్టర్ ఈస్ కమింగ్ టు హీల్ యూ, యువర్ మాస్టర్ ఈస్ కమింగ్ టు హెల్ప్ యూ. నీ రక్షకుడు, నీ సృష్టికర్త నీకు సహాయం చేయడానికి రాబోతున్నాడు. ఆ రోజు యేసుప్రభు వస్తాడు, చూస్తాడు. చాలా కాలం ఉండటం యేసుప్రభు కూడా గమనించాడు. మనం ఏదో పరిస్థితులు వెళ్తున్నప్పుడు దేవుడు చూస్తాడు, దేవుడికి ఏం తెలియదు అనుకోవద్దు. నువ్వు వెళ్తున్న పరిస్థితి దేవుడికి తెలుసు, ఇంకా ఆన్సర్ రావట్లేదు, ఎవరు సహాయం చేయట్లేదు నువ్వు అనుకుంటున్నావేమో, నీకు సహాయం చేయడానికి దేవుడు ఉన్నాడు. దేవుడు వచ్చాడు ఆ రోజు. యేసుప్రభు వచ్చి, యేసయ్య వచ్చి ఒకటే ప్రశ్న అడిగాడు, స్వస్థపరచగోరుచున్నావా అని అడుగుతాడు. అప్పుడు అవును ప్రభు, అక్క నాకు ఎవరూ లేరు. కాదు, ఒకటి, దేవుడు ఎందుకు ఆ విజన్ పెట్టాడు అతనికి? కాళ్ళు లేని వ్యక్తికి వేరే ఆలోచన పెట్టచ్చు కదా, వేరేగా స్వస్థపడిన ఆలోచన ఇవ్వచ్చు కదా. అతనికి ఎందుకు అలా దూకుతైన స్వస్థత అనే విజన్ ఎందుకు పెట్టాడు? కొన్నిసార్లు గాడ్ గివ్స్ యు విజన్ బియాండ్ యువర్ ఎబిలిటీ, గాడ్ గివ్స్ యు విజన్ బియాండ్ యువర్ బడ్జెట్, గాడ్ గివ్స్ యు ప్లాన్స్ బియాండ్ యువర్ ఎబిలిటీ. నీ ఎబిలిటీకి మించిన విజన్స్ ఇస్తాడు దేవుడు. నీకు అర్థం కాదు, అది అవ్వదు కదా, ఇదెందుకు దేవుడు ఇలా పెట్టాడు విధానం నువ్వు అనుకుంటున్నావు. బట్ దేవునికి తెలుసు, గాడ్ హూ గేవ్ యూ ద విజన్ విల్ ఆల్సో గివ్ యూ ద ప్రొవిజన్. దర్శనాన్ని, ప్లాన్ ఇచ్చిన దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆ రోజు యేసుప్రభు కూడా అడిగితే స్వస్థపరచగోరుచున్నావా అంటే ఎవరూ లేరు అంటే, యేసుప్రభు అంటాడు లేచి నిలబడు అని అంటాడు, రైజ్ అప్ అండ్ వాక్ అని అనగానే 38 సంవత్సరాలుగా నడవని వ్యక్తి, 38 సంవత్సరాలు కదలని వ్యక్తి ఒకేసారిగా శరీరంలో జీవం పొందుకొని లేచి నిలిచి పరిగెడతాడు అంట. దేవుడు స్వస్థపరిచాడు. అతను కూడా తెలియదు అలా స్వస్థపడతాడని, తను అనుకుంటున్నాడు దేవుడు ఈ విధంగా సహాయం చేస్తాడు. ఆ వ్యక్తికి కూడా, ఆ ప్యారలైటిక్ వ్యక్తి కూడా ఎక్కడో నిరీక్షణ, ఎక్కడో చిన్న విశ్వాసం. ఆ నిరీక్షణ ప్రభు చూశాడు, నేను బాగవుతానని, నా వల్ల కాదు, నా జీవితం ఇంటే ఉంటాను అనుకోలేదు, దేవుడు బాగు చేస్తాడు, నేను ముందుకు వెళ్ళగలను, దేవుడు నన్ను దీవిస్తాడు అని ఒక నిరీక్షణ. ఆ చిన్న నిరీక్షణ ముందుకు నడిపించింది. ఆ చిన్న విశ్వాసము యేసయ్యని దగ్గర తెచ్చేలా చేసింది. ఆ చిన్న విశ్వాసము యేసయ్యని అతని వైపు చూసేలా చేసింది. ఆ రోజు స్వస్థత జరిగింది. ఎప్పుడైతే దేవుడు మన జీవితంలో ఇన్వాల్వ్ అవుతాడో, ఎన్నో సంవత్సరాలుగా కదలని ఫైల్స్ కదులుతాయి,
ఎన్నో సంవత్సరాలు కదలని విషయాలు కదులుతాయి. ఎన్నో సంవత్సరాలుగా చలనం లేని వాటికి చలనం దేవుడిస్తాడు. వెన్ గాడ్ ఇన్వాల్వ్ థింగ్స్ విల్ చేంజ్. వెన్ జీసస్ ఇన్వాల్వ్స్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్. సమ్టైమ్స్ వెన్ యు ఆర్ సీకింగ్ ఫర్ అన్ ఆన్సర్, గాడ్ హిమ్సెల్ఫ్ విల్ అపియర్ అన్ ఆన్సర్. దేవుడే ఆన్సర్గా నీకు ప్రత్యక్షం అవుతాడు. ఆ రోజు స్వస్థత కోసం తను ఎదురు చూస్తున్నాడు, కానీ తనకు తెలీదు ఆ స్వస్థత ఇచ్చే సృష్టికర్త తనకి ఎదురుపడ్డాడని. విశ్వాసంతో మనం ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు మనకి ఎదురవుతాడు. అందుకే మనం కొన్నిసార్లు విశ్వాసంతో మనం పలకాలి. కొన్నిసార్లు మనం చాలా అనుకుంటాం, ఇలా ఉంటే బాగుంటుంది, అలా జరిగితే బాగుంటుంది, ఆ జాబ్ వస్తే బాగుంటుంది, నా లైఫ్లో ఇలా మ్యారేజ్ అవుతే బాగుంటుంది, అలా జరిగితే బాగుంటుంది. అనుకుంటే సరిపోదు, అనుకున్న దాన్ని పలకాలి. స్పీక్ విత్ ఫెయిత్, విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ రోజు దేవుడు అనుకున్నాడు, ఏమని? సృష్టిని చేయాలనుకున్నాడు, మనల్ని అందరినీ తయారు చేయాలనుకున్నాడు, భూమి ఆకాశాలను చేయాలనుకున్నాడు. అనుకున్న దేవుడు అనుకోలే, అనుకున్న దాన్ని పలికాడు. లెట్ దేర్ బి లైట్ అని అనగానే పలికిన మాటని పరిశుద్ధాత్ముడు అక్కడ క్రియేట్ చేశాడు. లెట్ దేర్ బి ఎర్త్, సన్ అన్నీ పలికినప్పుడు పరిశుద్ధాత్ముడు క్రియేట్ చేశాడు. నీ జీవితంలో ఏదైతే లేదో, నువ్వు ఏదైతే అడుగుతున్నావో అనుకోవడం మాత్రమే కాదు, దాన్ని పలకాలి. విశ్వాసంతో దేవుని వాక్యంతో నువ్వు పలికినప్పుడు కార్యం పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ ద మేనిఫెస్టర్. దేవుడి కార్యాలు చేస్తాడు. చాలామందికి వాక్యం తెలుసు, బట్ దే డోంట్ నో హౌ టు యూజ్ ఇట్. ఒకసారి ఇలా ట్రైన్లో ఇద్దరు వెళ్తున్నారు. ఇద్దరు బైబిల్ చదువుకున్న ఇద్దరు భక్తులే. కిందన ఆయన యాపిల్ తింటుంటే పైనుండి ఒక చెయ్యి వచ్చింది. నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించడం నీకు తెలీదా అని అడిగాడు. ఈయన బైబిల్ 2 ఆకులు ఎక్కువ చదివాడు. కిందన్న ఆయన, నీ పొరుగు అందేది ఆశించకూడదని నీకు తెలీదా అని పైకి అన్నాడంట. కొన్నిసార్లు మనకి దేవుని వాక్యం తెలుసు, బట్ వీ షుడ్ అప్లై ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన చిత్తానుసారంగా అప్లై చేసినప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. ఆ చిన్న నిరీక్షణ సరిపోతుంది, ఆ చిన్న విశ్వాసం సరిపోతుంది. నీ ఎబిలిటీతో ఆలోచించుకో, దేవుని ఎబిలిటీతో ఆలోచించు. డోంట్ బిలీవ్ ఇన్ వాట్ ద డెవిల్ కెన్ డూ, బిలీవ్ ఇన్ వాట్ గాడ్ కెన్ డూ. అపోదేదో చేసేస్తాడు, సాతాను అలా చేసేస్తాడు, వాడి గురించి ఆలోచించదు. నీ దేవుడు నీ కోసం ఏం చేయగలడు, దాని మీద నీ విశ్వాసం ఉండాలి. యువర్ ఫెయిత్ షుడ్ బిల్ ఆన్ హోలీ ఫెయిత్ అంట. యూదా పత్రికలో ఉంటుంది, పరిశుద్ధమైన విశ్వాసం మీద కట్టుకోండి. అంటే విశ్వాసంలో కూడా రకరకాలు ఉంటాయి. నీ విశ్వాసం దేవుని మీద ఉండాలి, దేవుని ఎబిలిటీ మీద ఉండాలి. ఎప్పుడైతే ఆ చిన్న విశ్వాసం, ఆ చిన్న నిరీక్షణ నీకుంటుందో దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మనకు ఆ రక్షకుడు ఎప్పుడైతే ఎన్నో సంవత్సరాలుగా జరగని కార్యాలు జరగాలంటే వీ నీడ్ ద మాస్టర్స్ హెల్ప్. వెన్ దెర్ ఇస్ నో వన్ టు హెల్ప్ యూ, వెన్ దెర్ ఇస్ నో వన్ టు ప్లీడ్ ఫర్ యూ, దెర్ ఈస్ ఎ గాడ్ ఇన్ హెవెన్ హూ ప్లీడ్స్ ఫర్ యూ, హూ హెల్ప్స్ యూ. ఆ మాస్టర్ సహాయం మనకు కావాలి అన్నవారు చేతులెత్తి ప్రార్థన చేద్దామా? ఆ 38 సంవత్సరాలుగా కదలిన వ్యక్తికి దేవుడు జీవం పోసి కదిలించగలిగితే ఈరోజు మన జీవితంలో ఆగిపోయిన కార్యాలు దేవుడు తిరిగి రీస్టార్ట్ చేయగలడు. ఆగిపోయిన విషయాలు దేవుడు తిరిగి ప్రారంభించగలడు. కదలిన విషయాలు ఎన్నో సంవత్సరాలుగా ఇంకా అవ్వదు, ఇంకా హోప్ లేని విషయాలకి దేవుడు తిరిగి హోప్ తీసుకొస్తాడు. హి ఈజ్ ద హోప్ ఆఫ్ ఆల్ నేషన్స్. షల్ వి ఆల్ ప్రే టుగెదర్ ఫర్ అ మూమెంట్ ఆస్కింగ్ ద మాస్టర్స్ హెల్ప్. ఆయన చూసే దేవుడు, ప్రార్థన వినే దేవుడు. పరిశుద్ధమైన తండ్రి, నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభువా. అవునేసయ్యా, 38 సంవత్సరాలుగా ఎవరూ సహాయం చేయకపోతే నువ్వు వచ్చి సహాయం చేసావు ప్రభువా. నా జీవితానికి నీ సహాయం కావాలి ప్రభువా. లార్డ్, ఐ నీడ్ యువర్ హెల్ప్ లార్డ్, ఐ నీడ్ యువర్ హెల్ప్ మాస్టర్. టచ్ మీ లార్డ్. నీ ప్రేమ గల దయతో నా వైపు చూడండి అయ్యా. నీ కృప నాకు దయచేయండి తండ్రి. ఓ, ఐ ట్రస్ట్ ఇన్ యువర్ మైటీ పవర్ మాస్టర్. ఫర్ విత్ గాడ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. With you nothing is impossible, Lord. With you all things are possible. I praise you, Master, for your glory. I praise you, Master, for your divine wonders. I praise you, Lord, for your divine power. I worship you, Lord. I thank you for opening all the doors. మా జీవితంలో మూవిన ప్రతి ద్వారం తెరుస్తున్నందుకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రం. నీ ప్రేమతో నింపుతున్నందుకు స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. నీ కృపతో మమ్మల్ని దర్శించమని, నీ హస్తంతో తాకమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను నా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. We shall live in peace.
స్తుతించెదను. స్తుతించెదను, స్తుతించెదను, స్తుతించెదను ఆత్మతో సత్యముతో. ఓహో ఎంతో ఆనందం యేసు ఇచ్చెను, నే స్తుతించెద ప్రతిదినం. We shall overcome. I shall overcome. We shall overcome, we shall overcome, we shall overcome someday. Oh, deep in my heart, I do believe we shall overcome someday. We are not afraid.